తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని సిట్ తేల్చడంతో కూటమి నేతల కుట్రలు బట్టబయలయ్యాయన్నారు జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్. సిట్ నివేదిక రావడంతో చంద్రబాబు, పవన్, లోకేష్, ఎల్లో మీడియా తీవ్రంగా అల్లాడిపోతున్నాయని వెల్లడించారు. ఈ విషయాన్ని ఎంత లాగితే అంత నష్టపోయేది, నాశనం అయ్యేది కూటమేనన్నారు జడా శ్రవణ్. సిట్ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి కొన్ని కోట్ల మంది అమ్మయ్యా అని ఫీల్ అయితే 4 ప్రాణాలు మాత్రం అల్లల్లాడిపోతున్నాయండి. ఆ 4 ప్రాణాలు ఏంటి అంటే, మొట్టమొదటి ప్రాణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అబ్బా తిరుమల తిరుపతి లడ్డులో జంతు అవశేషాలు కలిసినాయి అని చెప్పినట్టయితే ఎంత బాగుండేది అని ఫీల్ అయినటువంటి పరమ దుర్మార్గుల్లో నెంబర్ 1 దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నెంబర్ 2 మీకు తెలియదు ఏం లేదు, అబద్ధం. ఒబామా ఎందుకు సిబిఐ ఇలా చెప్పింది అర్థం కాక తలా జుట్టు పీక్కుంటున్న సందర్భంలో నెంబర్ 2 వ్యక్తి ఒబామా గారు. నెంబర్ 3 ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు, నారా లోకేష్ గారు. నెంబర్ 4 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళంతా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు? ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, మహా టీవీ, TV5, ఇంకా వీళ్ళంతా ఈ మోక మొత్తం ఒక గ్రూపు. వీళ్ళందరూ ఎంత దుర్మార్గం అంటే రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి, శ్రీవారి భక్తులు ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో కోటాను కోట్ల మంది భక్తులను సంపాదించుకున్నటువంటి తిరుమల వెంకటేశ్వరుడి భక్తులందరూ ఒకసారి ఆలోచించండి. అసలు ఒక సెన్సిటివ్ ఇష్యూ మీద, చర్చ పెట్టకూడని అంశం మీద, మనం కలలో కూడా మాట్లాడటానికి సాహసం చేయని అంశం మీద ఒక చర్చకి దారి తీయటమే ఒక పెద్ద తప్పు. కానీ తెలుసో తెలియకో ఒక రాంగ్ బటన్ నొక్కాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంతటితో ఆగాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విషయాన్ని మీరు ఎంత లాగితే అంత నష్టపోయేది, నాశనం అయిపోయేది, కనుమరుగైపోయేది కూటమి.